మంగళవారం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. 2024 సీజన్ కోసం ధోనీ చెన్నై జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ సీజన్ కోసం సీఎస్కే ఆటగాళ్లతో కలిసి శిక్షణను ప్రారంభించనున్నాడు. ధోనీ ఇటీవలే అతని భార్యతో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్లో కనిపించి సందడి చేశాడు. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీకి చెన్నైలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై నగరానికి చేరుకున్న వెంటనే అతనికి భారీ రేంజ్లో స్వాగతం లభించింది. అతన్ని మస్కట్తో స్వాగతించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి ఇప్పటికే చెపాక్లో శిక్షణను ప్రారంభించారు. మార్చి 2న వీరు ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. తాజాగా మంగళవారం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. 2024 సీజన్ కోసం ధోనీ చెన్నై జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ సీజన్ కోసం సీఎస్కే ఆటగాళ్లతో కలిసి శిక్షణను ప్రారంభించనున్నాడు. ధోనీ ఇటీవలే అతని భార్యతో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్లో కనిపించి సందడి చేశాడు. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీకి చెన్నైలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై నగరానికి చేరుకున్న వెంటనే అతనికి భారీ రేంజ్లో స్వాగతం లభించింది. అతన్ని మస్కట్తో స్వాగతించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి ఇప్పటికే చెపాక్లో శిక్షణను ప్రారంభించారు. మార్చి 2న వీరు ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. తాజాగా మంగళవారం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. 2024 సీజన్ కోసం ధోనీ చెన్నై జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ సీజన్ కోసం సీఎస్కే ఆటగాళ్లతో కలిసి శిక్షణను ప్రారంభించనున్నాడు. ధోనీ ఇటీవలే అతని భార్యతో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్లో కనిపించి సందడి చేశాడు. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీకి చెన్నైలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై నగరానికి చేరుకున్న వెంటనే అతనికి భారీ రేంజ్లో స్వాగతం లభించింది. అతన్ని మస్కట్తో స్వాగతించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి ఇప్పటికే చెపాక్లో శిక్షణను ప్రారంభించారు. మార్చి 2న వీరు ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. తాజాగా మంగళవారం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. 2024 సీజన్ కోసం ధోనీ చెన్నై జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ సీజన్ కోసం సీఎస్కే ఆటగాళ్లతో కలిసి శిక్షణను ప్రారంభించనున్నాడు. ధోనీ ఇటీవలే అతని భార్యతో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్లో కనిపించి సందడి చేశాడు. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీకి చెన్నైలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై నగరానికి చేరుకున్న వెంటనే అతనికి భారీ రేంజ్లో స్వాగతం లభించింది. అతన్ని మస్కట్తో స్వాగతించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి ఇప్పటికే చెపాక్లో శిక్షణను